నమస్కారం పిరమిడ్ న్యూస్ కి స్వాగతం। ఈజిప్ట్ రాజధాని కైరోలోని బార్సీలో కైరో పిరమిడ్స్ హోటల్లో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆధ్వర్యంలో 2 రోజుల ఆధ్యాత్మిక సదస్సు నిర్వహించారు। బ్రీత్ ఎనర్జీ హెల్త్ మెడిటేషన్ టీం అందించిన అవిక్ 2019 అనే అంశంపై ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పితామహ పత్రిజీతో పాటు భారతదేశం తరపున శ్రేయన్ డాగా మరియు వరుణ్ డాగా పాల్గొని వ్యక్తిత్వాన్ని సరిచేసుకోవడం అనే అంశంపై తమ ఆధ్యాత్మిక సందేశాన్ని ఇచ్చారు। అనేక దేశాల నుంచి విచ్చేసిన ఆధ్యాత్మికవేత్తలు స్వయం స్వస్థత, హాస్యం ద్వారా ఆనందాన్ని పొందడం, ధ్వని తరంగాలతో మమేకం కావడం, చక్రాస్ ద్వారా 5వ పరిధిలో జీవనం, సంపద, సమృద్ధిపై దృష్టికోణాన్ని సవరించడం ఇంకా అనేక అంశాలపై తమ సందేశాలను అందించారు। ఈ కార్యక్రమంలో మధు, రామ్ సంగీతనాద ధ్యానంతో ఆహుతులను అలరించారు। మార్చి 8వ తేదీ ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాలలోని PSSM సభ్యులు మహిళా ధ్యానులు సంబరాలను జరుపుకున్నారు। ఇందులో భాగంగా విజయవాడ 1 టౌన్లోని కనకదుర్గ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించారు। కృష్ణా జిల్లా PSSM అధ్యక్షులు జెక్క రాఘవరావు, పద్మ దంపతులు పిరమిడ్ హౌస్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ ధ్యాన మహిళామణులు పాల్గొన్నారు। వారు చేస్తున్న విస్తృత సేవలను ప్రశంసిస్తూ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది। పితామహ పత్రిజీ కుమార్తె పరిమళ పత్రికి అమెరికా తరపున ఎంపిక చేసిన ఉత్తమ 20 మంది మహిళల్లో ఒకరిగా ఆమెకు గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డును అందజేయడం యావత్ PSSMకు అని డిసెంబర్లో జరుపుకోబోయే మహిళా ధ్యాన మహాచక్రానికి విజయ సూచికగా భావిస్తున్నామని పలువురు తమ ఆనందానుభూతిని వ్యక్తం చేశారు। బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆదేశానుసారం అనేక ధ్యాన కేంద్రాలు, పిరమిడ్ మందిరంలోనూ మహిళా ధ్యాన మహాచక్రం సంకల్ప ధ్యానం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 8వ తేదీ ఉదయం నుంచి 1 గంట పాటు అందరూ ఉత్సాహంగా నిర్వహించుకోవడం మొదలైంది। ఇంటిల్లిపాది అవసరాలను చక్కదిద్దుకుంటూ ఎంతో మంది మహిళలు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఈ సంకల్ప ధ్యానాన్ని కొనసాగిస్తున్నారు। మహిళలు తలచినంతనే ఏదైనా సాధించగలరని నిరూపిస్తున్నారు। ఈ మహా సంకల్ప ధ్యానం 41 రోజుల పాటు కొనసాగనుంది। మహిళా ధ్యాన మహాచక్రం సందర్భంగా కృష్ణా జిల్లా ఆగ్రిపల్లిలో సంకల్ప ధ్యానం నిర్వహించడం జరిగింది। ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు 1 గంట సామూహికంగా ధ్యానమిత్రులు ధ్యానం చేస్తున్నారు। 41 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు।
విశాఖపట్నంలో మహిళా ట్రస్ట్ సభ్యులందరూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్నారు. వీరు స్థానికంగా ఉన్న అన్ని ధ్యాన శిక్షణ కేంద్రాలలోనూ ఈ సంబరాలను జరుపుకున్నారు. పెద్దగంట్యాడ సెంటర్లోనూ ఇంకా స్థానిక సెంటర్లైన ఆత్మ సౌందర్యం శక్తి క్షేత్రం, విశ్వ విజ్ఞాన శక్తి పీఠం, ఇంకా వైజాగ్లోని వివిధ ధ్యాన కేంద్రాల్లోనూ 8వ తేదీ ఈ సంబరాలు జరిగాయి. 9వ తేదీ విజయనగరం జిల్లాలోనూ, 10వ తేదీ శ్రీకాకుళం జిల్లాలోనూ ఈ సంబరాలను నిర్వహించుకోనున్నారు. ఈ విధంగా ఉత్తరాంధ్రలో విస్తృతంగా ధ్యాన ప్రచారం కూడా నిర్వహించారు. పలువురు ధ్యాన ప్రచార నిర్వాహకులకు అభినందన పూర్వకంగా జ్ఞాపికలను బహుకరించారు. ఉమెన్స్ డే సందర్భంగా విశాఖపట్నం జిల్లా నాగులపల్లిలో చంద్రమహాస్వామి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి అనకాపల్లి ఏఎస్ఐ శ్రీమతి మణికుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శ్రీమతి మణికుమారి యూత్ అవేర్నెస్ కమిటీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా వీరు యోగాసనాల్లో గోల్డ్ మెడలిస్ట్ కూడా. మహిళలందరూ వీరిని స్ఫూర్తిగా తీసుకుని వారి వారి రంగాల్లో ముందంజ వెయ్యాలని ఈ కార్యక్రమ నిర్వాహకులు శ్రీమతి మణికుమారి గారికి జ్ఞాపికను అందజేశారు. అనంతరం పిరమిడ్ మాస్టర్ సుజాత స్త్రీ శక్తిని గురించి తమ జ్ఞాన సందేశాన్ని అందించారు. డాలీ లీలా జగన్ దంపతులు యోగాసనాల పట్ల అవగాహన సదస్సును నిర్వహించారు. ఆసనాలు ధ్యానం చేయడానికి ఏ విధంగా సహాయకారిగా ఉంటాయో తెలిపారు. ఉమెన్స్ డే సందర్భంగా పలు చోట్ల నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా ప్రొద్దుటూరులో ఉచిత ధ్యాన బోధన కార్యక్రమం జరిగింది. స్థానిక సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీమతి జయ తన జ్ఞాన సందేశాన్ని అందించారు. వాగ్దేవి మహిళా కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థినిలు ధ్యానం నేర్చుకోవడం పట్ల ఎంతో శ్రద్ధను కనపరిచారు. ప్రొద్దుటూరులోని వీరభద్ర ధ్యాన మందిరంలో శ్రీమతి జ్యోతి గారి ఇంట్లో 3 గంటల అఖండ ధ్యానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు కొత్తగా ధ్యానం నేర్చుకొని ధ్యాన సాధన చేశారు. హనుమకొండ సత్యజ్ఞాన ధ్యాన పిరమిడ్ కేంద్రంలో 8, 9, 10 తేదీలలో 3 రోజులు ఉచిత ఆత్మజ్ఞాన శిక్షణ తరగతి నిర్వహించడం జరిగింది. భీమవరానికి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీమతి తటవర్తి రాజ్యలక్ష్మి తమ అద్భుతమైన జ్ఞాన సందేశాన్నిచ్చారు. మన జీవితంలో గురువు యొక్క ఆవశ్యకత, ధ్యానం ద్వారా మనల్ని మనం తీర్చిదిద్దుకునే అవకాశాన్ని ఎలా పొందవచ్చు అనే అంశాల్ని ప్రస్తావించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. వాళ్ళ సంపాదన కూడా మనమే అనుభవిస్తున్నాం కదా. మరి ఆ చిన్న తప్పును పెద్ద భూతత్వంలో చేసుకుని ఆనందంగా ఉండవలసిన జీవితంలో దుఃఖం తెచ్చుకుంటాము. ఇది గురువు నా జీవితంలో రాకపోతే చిన్న తప్పుల్ని పెద్ద తప్పుగా చూడగలిగేదాన్ని. ఇప్పుడు ఆ గురువు నా జీవితంలో రావడం నుంచి పెద్ద తప్పులు కూడా చిన్న తప్పుగా కనిపిస్తుంది అక్కడ. అంటే ఏమైంది ఇక్కడ? మనలో జ్ఞానం పెరిగే కొద్దీ అందరినీ క్షమించగలగడం వస్తుంది, ఆ సహనం వస్తుంది. స్త్రీకి సహనమే రూపం, ఇదే రూపం కాదు. తప్పులు చెప్పుకోవాలి, మనలో కూడా తప్పు ధైర్యంగా జ్ఞానంలోకి వచ్చే గొప్ప. ఒక కోడలు కట్నం తేలేదని ఏడిపించేది ఆడదే. ఏ మగోడు కోడలు కట్నం అడగడు. కానీ ఇన్ని తప్పులు మనం ఎందుకు చేస్తున్నాం? మనలో ఏదో మూల శాడిజం ఉంది.
ఎవరైనా ఆనందంగా ఉంటే సాధిస్తాం. ఎందుకు అవన్నీ అలాంటి గుణాలు. చిత్తూరు జిల్లా పుత్తూరు మండలం కైలాసపురం గ్రామంలో మండల ధ్యానం పూర్తయిన సందర్భంగా విజయోత్సవాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా 41 రోజుల పాటు ప్రతిరోజు ధ్యాన జ్ఞాన సందేశం నిర్వహించి చివరి రోజైన 8వ తేదీన పిరమిడ్ మాస్టర్ రవికుమార్ ఆధ్వర్యంలో శ్రీమతి మదన గారి ద్వారా జ్ఞాన సందేశం అందించబడింది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చెప్పుకుంటే ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది. ఒకటి ఇన్నర్ చెప్తుంది, ఒకటి మనసు చెప్తుంది. ఇన్నర్ అనేది ఒక్కసారి చెప్తుంది, మనసు 24 గంటలు చెప్తూనే ఉంటుంది. ఎవరికైనా సరే ధ్యానం చేసినా చేయకుండా సరే ఇన్నర్ అనేది ఒక్కసారి చెప్తుంది. అది ఇన్నరా, అది ఆత్మ మనస్సు తెలుసుకోవడము అంత సులభము కాదు. ధ్యానం కఠోరమైన సాధన చేస్తే ఇన్నర్ ఏ చెప్తుందో, మనకు ఆత్మ ఏ చెప్తుందో అది పాసం. అదేనా సరే, అది మంచైనా సరే చూడండి, దద్దుకేయండి, ఆ పని చేయండి. ఇవి ఈనాటి పిరమిడ్ న్యూస్ విశేషాలు. మరిన్ని పిరమిడ్ వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.